హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ మనం సుమ గారి అబ్బాయి రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి డైరెక్టర్ రవికాంత్ పేరపు, క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా ఇలాంటి సినిమాలతో మనకు పరిచయమైన రవికాంత్ పేరపు గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారనమాట. ఈ సినిమాకి నిర్మాతగా పి విమల అనే ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ కింద ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, రోషన్ ఆదిత్య అనే అబ్బాయి డీజే అవ్వాలి అని అనుకుంటా ఉంటాడు అనమాట. అతనికి ఒక అవకాశం వస్తుంది. అతను ఒక పార్టీలో డీజేగా ఉండగా అక్కడికి హీరోయిన్ క్యారెక్టర్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ అమ్మాయితో లవ్లో పడి వాళ్ళిద్దరి ట్రావెల్ అలా జరుగుతుండగా వాళ్ళిద్దరు మంచిగా లవ్లో వెళ్తూ ఉంటే అతను పూర్తిగా పొసెసివ్ అయిపోతాడు అనమాట ఆ అమ్మాయి మీద. ఇలాంటి నడుస్తున్న క్రమంలో ఒకరోజు ఆ అమ్మాయికి ఇతనికి చిన్న ప్రాబ్లం వచ్చి ఒక పార్టీలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆమె కొనిచ్చిన బట్టలన్నీ ఇప్పేసి అండర్వేర్ మీద అతన్ని పంపించేస్తాను. ఇలా స్టార్ట్ అవుద్దండి ఈ కథ. ఇలాంటి ఒక కథ, చాలా పేలవమైన కథ. కథలో ఏమీ లేని కథని మరి ఎలా ఒప్పించారో నాకు తెలియదు, కానీ సుమగారు లాంటి ఆర్టిస్ట్ని, రాజీవ్ కనకాల గారు లాంటి ఆర్టిస్ట్ని ఒప్పించి వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ వన్ అండ్ ఓన్లీ రోషన్ తప్ప ఈ సినిమాలో మిగతా ఏమీ లేదండి. సెకండ్ ప్లస్ పాయింట్ మనం ఇంకేదైనా చెప్పాలి అంటే, చైతు జొన్నలగడ్డ అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఆయన ఈ సినిమాలో చేసిన కామెడీ టైమింగు, ఆయన ఇచ్చిన పంచ్లు, ఆయన ఇచ్చిన సైడ్ కిక్స్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయని చెప్పాలన్నమాట. మ్యూజిక్ పరంగా సాంగ్స్ అన్నీ సోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చెత్తగా ఉంది, ఆ విషయం పక్కన పెట్టండి. హీరోయిన్ మాత్రం నెక్స్ట్ సినిమాకి కమర్షియల్ సినిమాల వరకు పనికొచ్చే తెలుగు అమ్మాయి లాగా అయితే కనిపించింది. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అని తెలిసింది. ఆ అమ్మాయి కమర్షియల్ హీరోయిన్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఆ అమ్మాయికి ఉన్నాయి. రోషన్కి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది, అదైతే మిస్ కాదు. ఇక మేకర్స్ ఇప్పుడు ఎందుకని అర్జున్ రెడ్డి చూసేసాం, అర్జున్ రెడ్డి లాగా ఉండాలి, డీజే టిల్లు చూసేసాం, డీజే టిల్లు లాగా ఉండాలి. అసలు డీజే టిల్లునే పెద్ద బ్లండర్. ఒక కథ ఉండదు, దానికి ఒక నైతిక విలువ ఉండదు, ఒక దారి ఉండదు ఆ సినిమాకి. డీజే టిల్లు అనే సినిమాలో ఆ సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఏంటో ఎవరికి అర్థం కాదు. ఆడు ఏంటేంతో చేస్తుంటాడు, అతను అడిగితే రాధిక అంటుంటాడు. దాన్ని ఏదో ఫ్లూక్లో హిట్ అయిపోయింది ఆ సినిమా. సో అలాంటి క్యారెక్టర్ విజయ్ దేవరకొండ వేరండి. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చేయగలడు, విజయ్ దేవరకొండ గీత గోవిందం చేయగలడు, విజయ్ దేవరకొండ లైగర్ చేయగలడు. అది ఫ్లాప్ అయ్యిట పక్కన పెట్టండి. అతని క్యారెక్టరైజేషన్ అతన్ని రకరకాలుగా మనల్ని ఎంగేజ్ చేయగలడు అనమాట. అతనుకున్న ఎబిలిటీస్ వేరు. ప్రతి ఒక్కరూ విజయ్ దేవరకొండ లాంటి ఒక యాటిట్యూడు, విజయ్ దేవరకొండ లాంటి బాడీ లాంగ్వేజ్ చూపిస్తే సక్సెస్ అయిపోతారని, సిద్ధు జొన్నలగడ్డకి ఏదో ఒకసారి జరిగిందని చెప్పి అందరికీ జరుగుతుందని కూడా తప్పండి. అలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకొచ్చి జనాల మీద రుద్దాలనుకోవటం. నేను యానిమల్ సినిమా నేను బాగుందంటే చాలామంది నా మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు, చాలామంది నాతో విభేదించారు, ఏముందని. దాంట్లో ఒక ఫాదర్ ఎమోషన్ నడుస్తుంటుందండి యానిమల్ అనే సినిమాలో. ఈ సినిమాలో ఏముంది? డీజే టిల్లులో ఏముంది? ఎందుకు ఈ సినిమాలను గొప్ప సినిమాలు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు తల ఉండదు, తోక ఉండదు. ఇదన్నా ఒక రకం, మన బబుల్గా అన్నా ఒక రకం, ఒక కథ ఏడుస్తుంది. అసలు ఆ డీజే టిల్లు అయితే అది అసలు ఎందుకు తీసాడో, ఏమి తీసాడో ఎవరికి అర్థం కాలేదు. ఏదో పాట హిట్ అయిపోయింది, ఆ తెలంగాణ మాండలికం కనెక్ట్ అయిపోయింది అని చెప్పి లేపడం తప్పితే అతను యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ సిద్ధు జొన్నల కంటే యాక్టింగ్ కూడా చెత్తగా ఉంటుందండి ఆ సినిమాలో. పరమ చెత్త సినిమా నా ఉద్దేశంలో. అలాంటి క్యారెక్టరైజేషన్లే తీసుకొచ్చి డీజేలు పెట్టేయటం, అమ్మాయిలు తిట్టేయటం. ఇంకా అమ్మాయిలంటే అమ్మాయిలు మోసం చేస్తే హిట్ అయిపోతుంది అనే క్రమంలో ఉన్నారండి. ఆర్ఎక్స్ అనే ఒకటి చూశారు, దాంట్లో అమ్మాయి మోసం చేసింది హిట్ అయిపోయింది. డీజే టిల్లు ఒకటి చూశారు, దాంట్లో అమ్మాయి మోసం చేసింది హిట్ అయిపోయింది. బేబీ ఒకటి చూశారు, అమ్మాయి మోసం చేసింది హిట్ అయిపోయింది. ఇంకా ఊర్లో ఉండే అమ్మాయిలందరూ మోసం చేసేస్తారండి, అది కరెక్ట్ కాదు కదా. ఎనిమల్ మీద అలా పడిపోయారు కదా, ఒక్కొక్క రివ్యూవర్ వచ్చి కా 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 అని పడిపోయారు. వచ్చి ఏంటి అలా చూపించేశాడు, ఆడవాళ్ళని కొట్టాడు. ఎనిమల్ అనే క్యారెక్టర్లో రణ్వీర్ సింగ్ లేడీస్కి ఇచ్చిన ఇంపార్టెంట్ చాలా ఉంటుందండి. అతని సిస్టర్స్తో బిహేవ్ చేసిన విధానం కానీ, అతని మదర్తో బిహేవ్ చేసే విధానం కానీ, అతను తప్పు చేసిన తర్వాత అతని వైఫ్ దగ్గర అతను కాంప్రమైజ్ అయ్యి అతను కాళ్ళు పట్టుకునే విధానం కానీ, ఇలా 100 ఉంటాయండి. అవన్నీ వదిలేసి ఎనిమల్ మీద పడ్డారు. డీజే టిల్లు, ఈ బబుల్ గమ్ము, ఈ సినిమాలు బేబీ, ఈ మాత్రం కల్ట్ సినిమాలు అంటారు. ఎందుకు కల్ట్ సినిమాలు అంటారు నాకు అర్థం కావట్లేదు. తలా ఉండదు, తోక ఉండదు వీటికి. అలాంటి ఒక రన్నింగ్లో వచ్చి ఫ్లోలో కొట్టుకెళ్ళిపోయే ఒక రొట్ట సినిమా బబుల్ గమ్ అండి. బేసిక్గా సుమ కనకాల గారన్నా, రాజీవ్ కనకాల గారన్నా నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు. ఆవిడ హోస్ట్గా ఉన్నా కానీ ఆవిడ యాక్టింగ్ చేసిన సినిమాలో ఆవిడ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. రాజీవ్ గారి గురించి మనం చెప్పేదే ఉంది.
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. ఇవాళ ఉండే వాళ్ళలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మోస్ట్ అండర్ రేటెడ్ అనమాట. అలాంటి ఆయన ఒక ఆయన కానీ తమిళ్లో కానీ ఉంటే ఆయన విజయ్ సేతుపతిలా తీసుకెళ్ళిపోయారు. అలాంటి ఇద్దరు ఆర్టిస్టులు, మనకిద్దరు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులకి కొడుకుగా అలాంటి అబ్బాయి లాంచ్ అవుతున్న సినిమాకి, సినిమా బాగాలేకపోయినా పర్వాలేదండి. పెళ్లి సందడి ఉంటుంది, సినిమా బాగోదు. పార్ట్ 2 శ్రీకాంత్ గారి అబ్బాయిది వచ్చింది, సినిమా బాగోదు. కానీ మనం ఎక్కడ ఇంత జుబుక్సా, ఇంత చిరాకు రాదండి. ఎందుకని జొప్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ వాల్గారిటీని జొప్పించేసి, 4 బూత్ డైలాగులు చెప్పించేసి, హీరోయిన్ ఏదో ఇది చెప్పించేసి, హీరోయిన్ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ లేకపోవడం, వాళ్ళ ఫాదర్ వచ్చి నువ్వు వాడిని ఎందుకు లవ్ చేశాడంటే తెలియదు అని చెప్పు. ఏంటండి అది? అదే సందీప్ రెడ్డి వంగ చేస్తే తప్పు, మిగతా ఎవరైనా చేస్తే కల్ట్ సినిమా. ఎలా కల్ట్ సినిమా? అసలు బేబీ ఎలా కల్ట్ సినిమా? డీజేటీలో ఎలా కల్ట్ సినిమా? ఇలాంటి స్క్రాప్ సినిమా. ఇది అసలు థియేటర్లో చూడాల్సిన అవసరమే లేదు, ఓటీటీలో కూడా అవాయిడ్ చేస్తే మంచిదండి. సినిమాలో ఏమీ లేదు, చాలా చెత్త రొట్ట సినిమా అండి ఇది. సో రోషన్ ఇక మీదటైనా స్టోరీ సెలక్షన్లో అతనికి మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, అతనికి మంచి వాయిస్ ఉంది, అతనికి మంచి ఫ్యూచర్ ఉందని అయితే కనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. అతనికి కొంచెం మంచి కథలు పికప్ చేసుకొని మంచి స్టోరీస్తో మనం ముందుకు వచ్చి మనందరినీ ఎంగేజ్ చేయాలని కోరుకుందాం. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదండి. నేను ఆదికేశవ రివ్యూకి ఎలాగైతే ఏమి లేదని చెప్పాను, ఈ సినిమాలో కూడా ఏం లేదు. నా ఫ్రస్ట్రేషన్ అంతా ఏంటంటే, ఈ సినిమాలు కల్ట్ సినిమా అంటున్నారండి. నిన్న ఒక ఆయన 2023 బెస్ట్ సినిమా లిస్టులో బేబీ, ఎలా బేబీ కల్ట్ సినిమా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఎలా కల్ట్ సినిమా అవుతుంది? అర్థం లేకుండా అమ్మాయిల మీద, లేడీస్ మీద తప్పుడు ఇంటెన్షను, సంఘంలో ఆడవాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అనే విధానంలోకి మీరు చెప్తున్న కథలు మీరు కల్ట్ సినిమా అంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్ అది నిజం అనుకుంటారండి. ఎంతమంది అమ్మాయిలు రోజుకి మోసపోవట్లేదండి? 10 మంది అమ్మాయిలు రోజుకి మగవాడి చేతిలో మోసపోతే 3 అబ్బాయిలు మోసపోతారండి అమ్మాయిల చేతుల్లో. అట్లాంటిది పూర్తిగా లేడీస్ నెగిటివ్ చేసి చెప్పే సినిమాలన్నీ హిట్ అయిపోతాయని ఆ జోనర్లో చేసే సినిమాలు నాకు నచ్చట్లేదండి. నేను దానికి అగేనిస్ట్. చేయండి, చేయట్లేదు, అమ్మాయిలు మోసం చేయట్లేదని ఎవరు అనట్లేదండి. అది కరెక్ట్గా ఉండాలి. మీకు ఇష్టం వచ్చినట్టు, మీకు ఏది నచ్చితే అది, మీకు ఆడెవడో చెప్పాడని చెప్పి ఏది పడితే అది తీసేసి ఆడియన్ని డీవియేట్ చేసేసి ఇప్పుడు వస్తున్న యూత్ పిల్లల మనసుల మీద మీరు అలాంటి ఒక విషయాన్ని చిమ్మితే వాళ్ళకి ఇంకా లేడీస్ మీద అదే ఫీలింగ్ వస్తుందండి, వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటుంది. ఈ విషయం నువ్వు ఎనిమల్లో ఎందుకు మాట్లాడేదంటే ఇందాక చెప్పాను కదా, ఎనిమల్లో అతను లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుందండి. ఆ క్యారెక్టర్లో డీవియేషన్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ చెప్పే విధానం ఉంటుంది. వీటిలో ఏముంటుందో వన్ సైడెడ్గా వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ డీజేటీలలో సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి రాధిక 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 రాధిక, ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2లో కూడా రాధికాట. అవును, రాధిక అనేది ఒక క్యారెక్టర్ లాగా చేసేసి ఇక రాధికాని పేరు పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడాలా? నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి సినిమాలు అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఇది 0 రేటింగ్ సినిమా. ఈ సినిమాని ఎవరు చూడొద్దు, ఓటీటీలో కూడా అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. కళా సందీప్ సైనింగ్ ఆఫ్.